ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు నా ప్రేమ వందనములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, జిపిఎస్ రాబిన్సన్ ఫేస్బుక్లో ఉన్న మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషం. ఇలాగ మనం ఆన్లైన్లో ఒకరిని ఒకరం కలుసుకుంటున్నాము. ప్రభు ఒక సమయమును మనకు ఉంచాడు. ఆ సమయమున మనం కలుసుకుందాం. ప్రభు నడిపిస్తాడు. దేవుడు దయాళుడు. మీ కొరకు దినము దేవునితో మాట్లాడి ఇచ్చేటువంటి ఈ అంశములను తలంచి ప్రభువును స్తుతిస్తున్నాను. ఒకే ఒకటి, మీరు సత్యమందు నడుస్తున్నారు, ప్రభువులో ఉన్నారు, ప్రభు చేత ఆశీర్వదింపబడుతున్నారు. అది నాకు గొప్ప సంతోషం. దేవుడు దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఈ దినమందు ప్రభు ఏం మాట్లాడబోతున్నాడు, మనకు ఏమి ఆయన నేర్పించబోతున్నాడు, లేదంటే మన జీవితం ఈరోజు ఎలాగ మారబోతుంది అనే విషయాన్ని వాక్యాధారముతో మీతో మాట్లాడబోతున్నాను. గలతీ 5:22. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. ప్రభు బిడ్డలారా, ఆత్మఫలమేమనగా పరిశుద్ధాత్మ అభిషేకములో శక్తి ఉంది, వరములు ఉన్నాయి, అద్భుతములు, సూచక క్రియలు, అనేకమైన ఆత్మ ఆశీర్వాదములు ఆత్మ దేవుని చేతుల్లో ఉన్నాయి. అది ఒకవైపు, అది ఒక పోర్షన్. అయితే ఇంకొక వైపు ఆత్మ, పరిశుద్ధాత్మని అభిషేకములో ప్రత్యేకమైన ఆశీర్వాదం ఏమిటంటే ఫలించుటకు ఉపయోగపడే ఆత్మదేవుడు, ఫలింపుకు ఉపయోగపడే. మీ ఇంట్లో ఒక చెట్టు పెంచుతున్నారు, అది ఫలిస్తుంది కదా, ఫలించేటువంటి సమయమున ఫలమిస్తుందా అని కనిపెట్టుకొని ఉంటారు. కొన్ని చెట్లకు ఫలాలుండవు, ఏముండవు, ఊర్ఖే అది వ్యర్థముగా నిలబడి ఉండేటప్పుడు ఇదెందుకు ఉంది ఇక్కడ, దీన్ని నరికి వేస్తాం అన్నటువంటి తలంపు వస్తుంది. పరిశుద్ధ గ్రంథములో అలాంటి సంభవం వ్రాయబడి ఉంది. యజమానుడు వచ్చి వెతుకుతున్నాడు, ఫలములే లేవు, పళ్ళే లేవు. అప్పుడు ఎందుకు ఈ యొక్క అంజూరపు చెట్టు ఉంది, ఈ అంజూరపు చెట్టును నరికి వేయండి, 3 సంవత్సరాలుగా నేను తిరుగుతున్నాను, ఫలములు ఫలించడం లేదు, దీన్ని మనము నరికివేద్దామా అంటున్నాడు. వెంటనే ఒక గొడ్డలి తీసుకొని వచ్చి ఆ తోట యజమాని నరికాడు అని వ్రాయబడి ఉందా? లేదు. ఆ తోటమాలి అంటున్నాడు, యజమానుడా ఇంకొక సంవత్సరం ఇవ్వండి, ఈ సంవత్సరం ఉండనివ్వండి, ఈ సంవత్సరం ఉండనివ్వండి, ఈ సంవత్సరం ఉండనివ్వండి, 24 ఉండనివ్వండి, నేను కొంచెం ఎరువేస్తాను. ప్రభువుకు స్తోత్రం. ఈ సంవత్సరము ఉండనివ్వండి, నేను కొంచెం నీళ్లు పోస్తాను, ఈ సంవత్సరం ఉండనివ్వండి, ప్రభువుకు మహిమ కలుగును గాక. అలాగూ చెప్పిన వెంటనే సరే చూద్దామని వదిలిపెట్టి వెళ్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఫలించవలసినటువంటి ఒక సమయం ఉంది. ఇది ప్రభు మీ యొద్ద ఫలమును వెతుకుచున్నాడు. మీరేం చెప్పగలరు? అదే ప్రేమ. వాక్యములో చదువుకున్నాము కదా, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయ, ఆశా నిగ్రహము, విశ్వాసము. ప్రభు బిడ్డలారా, ఇలాంటి ఫలము ప్రభు మన దగ్గర ఎదురు చూస్తున్నాడు. 1000 సమస్యలు, పోరాటములు వచ్చినప్పటికీ మనము ఫలింపు విషయంలో జాగ్రత్తగా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి. సాతానుడు సిగ్గుపరచటానికి, తృణీకరించడానికి చూస్తాడు. వాని పేరే అబద్ధికుడు. ఇంత బైబిల్ చదువుతున్నావు, అంతా బాగుంది, ఇంత కోప్పడుతున్నావే అని వాడు నేరం మోపుతాడు. కనుక ఎల్లప్పుడూ జ్ఞానము గల వారై నడుచుకోవడానికి ప్రభు ఈరోజు మీకు ఒక ఆలోచన ఇస్తున్నాడు. దీనిని మీరు ఒక ఆలోచనగా, పరిశుద్ధాత్మని ఆలోచనగా తీసుకొని, నేను ఫలించాలి ప్రభువా, నాకు సహాయం చెయ్యి అని ప్రార్థించుదామా? అలాగే చేతులు పైకెత్తి, పరిశుద్ధ తండ్రి, భూమికి ఆకాశమునకు సర్వాధికారము కలిగిన దేవా, మీ నామములో నేను ప్రార్థిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో ప్రభువా, నేను ఫలించబోతున్నాను. మేము కుటుంబముగా ఫలించబోతున్నాం, ఫలం ఇవ్వబోతున్నాం. ప్రేమ, సంతోషం, దయాళుత్వం, సాత్వికం, మంచితనం, విశ్వాసం, ఆశా నిగ్రహము, ఇలాంటి ఫలములు మేము ఫలించబోతున్నాం. ప్రభువా, పరిశుద్ధాత్ముడా, మీరు అది చెయ్యబోతున్నారు. ఓ హల్లెలూయా, థ్యాంక్ యూ దేవా. మా ఇల్లు ఒక ఫలించేటువంటి ఇల్లు, అందుకై మీకు స్తోత్రములు. దేవా, మా పిల్లలందరినీ అలాగూ ఆశీర్వదించండి. యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, మీరు ఈ వర్తమానము ఎంతమందికి మీరు పంపుతున్నారో, షేర్ చేస్తున్నారో, వారందరూ దేవుని చేత ఆశీర్వదింపబడతారు.
అప్పుడు ప్రభువు మిమ్మలను సియోనులో నుండి ఆశీర్వదిస్తాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. మైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841522836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.